మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే హరీష్ రావు మాటలు శుద్ధ అబద్దాలన్నారు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి. పంటల నష్టంపై 10 పెంచి అబద్దాలు చెప్పడం శ్రేయస్కరం కాదన్నారు. వానాకాలంలో వర్షాలు అనుకున్న స్థాయిలో కురవకపోవడంతో నదులో నీళ్లు లేవని, అందుకే బావులు బోర్లు రీఛార్జ్ కాలేదన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం అధ్యక్షులు బొమిరెడ్డి కృపాకర్ రెడ్డి ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కపిల్ వై దిలీప్ కుమార్ ఇతరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు తెలంగాణ వాళ్ళు అధ్యక్షుడిగా పోటీ చేయాలంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే సంఖ్య వాళ్ళది ఎక్కువ ఉంది కాబట్టి మనం తెలంగాణ వాళ్ళని గెలవమని మేమందరం ప్రోత్సహించినాం. మీరు గెలిస్తేనే మన సమస్యలు తీరుతాయి, లేకపోతే మనల్ని ఎవరు పట్టించుకోరనేటువంటి మాట వారికి ధైర్యం చెప్పి ఆ రోజు అధ్యక్షుడిగా నిలబెట్టి గెలిచి వారు కూడా చాలా చక్కగా పనిచేసినారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయ అధికారుల సంఘానికి వారు అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. వ్యవసాయ డిపార్ట్మెంట్లో కృపాకర్ రెడ్డి గారు తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వారు తెచ్చుకోవడం జరిగినది. దానికి కారణం నాకన్నా ముందు మాట్లాడిన వక్తలందరూ చెప్పినట్టుగా వారు నిరంతర కృషి వరుడు. ఎప్పుడు కూడా ఏ పని అడిగినా ఎవరు లేదనకుండా ఆ పని అయిపోయేంత వరకు ఆ పని సాధనకై తిరుగుతూ పని అయిపోయిన తర్వాత మళ్ళీ వారే తిరిగి చెప్పేటువంటి తత్వం ఉండేటువంటి వ్యక్తి కృపాకర్ రెడ్డి గారు అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనవి చేస్తున్నాను. అంత బాగా కష్టపడ్డాడు కాబట్టే ఈ వ్యవసాయ అగ్రికల్చరల్ ఆఫీసర్స్ అసోసియేషన్కి ఓ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకురాగలిగినాడు. పెండింగ్ ఉండే డిమాండ్స్ అన్ని కూడా చాలా కష్టపడి వారు సాధించుకోవడం జరిగినది. ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా 9 మందిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగినది. దాని తర్వాత ఎలక్షన్లు అయినాయి, ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కృపాకర్ రెడ్డి గారి మొట్టమొదటి అజెండా ఆ 9 మందిని మళ్ళా వాపసు తీసుకురావాలి, పనిష్మెంట్ ఇవ్వద్దు, వాళ్ళు యథాస్థానంలో వాళ్ళకి పోస్టింగ్ ఇప్పించాలని వారు తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి వాళ్ళ పోస్టింగ్స్ మారేంత వరకు వారు అదే ప్రయత్నం వారు చేయడం జరిగింది. ఎందుకంటే ఒక పనిష్మెంట్ కింద వాళ్ళని మీరు చేయకండి, వాళ్ళ తప్పు లేదు, అందుకని తప్పు లేని వాళ్ళని శిక్షించడం బాగుంటుంది అనేటువంటి మాట ప్రకారం వారు కష్టపడి ఆ 9 మందికి మళ్ళా వారు యథాస్థానంలో పోస్టింగ్ ఇప్పడం జరిగింది అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనవి చేస్తున్నాను.